బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనము ప్రతి వారము ప్రతి విషయాన్ని గురించి, మన జీవితానికి భక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని గురించి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ ప్రకారం ఏ వాక్యాన్నైతే దేవుడు మన కొరకు రాయించి అనుగ్రహించాడో ఆ వాక్యం ప్రకారమే ఆలోచించి, ఆ వాక్యం ప్రకారమే మాట్లాడి, ఆ ప్రభు యొక్క సహాయము చేత, ఆయన మన నిజమైన నాయకుడు, దేవుడు, ప్రభు కనుక ఆయన మాదిరిని అనుసరించి మన జీవితంలో అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో కూడా నడుచుకోవడానికి ఆ ప్రభు యొక్క కృపచేత మనం ప్రయత్నం చేస్తున్నాం. అండ్ అది మన కనీస కర్తవ్యం. క్రైస్తవ విశ్వాసిగా, దేవుని ప్రతినిధిగా అది మన కనీస కర్తవ్యం. సో ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే ఎపిసోడ్లో లాకప్ అనే మాట మనందరికీ సుపరిచితమే. లాకప్ అంటే నిందితులను ఒక ఖైదులో లేకపోతే జైల్లో పెట్టడం, కొంతకాలం వారి యొక్క తీర్పు ప్రకటింపబడి వారికి శిక్ష విధింపబడినంత వరకు వారిని ఆ రకంగా మూసిపెట్టడం, వారి యొక్క స్వతంత్రాన్ని హరించేయడం. కాకపోతే పోయిన సంవత్సరం 2020 మార్చి నుండి మనకు ఇంకొక మాట బాగా పరిచయం అయిపోయింది. దాన్ని లాక్డౌన్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్-19 అనేటువంటి పాండమిక్ రావడం చేత ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేసింది కనుక, ప్రభావితం చేసింది కనుక, పైన ఉన్నటువంటి పాలకులు అండ్ కింద ఉన్నటువంటి ప్రజలు, అటు వ్యాపార రంగము, ఇటు విద్యారంగము, అటు ఉద్యోగ రంగము, వైద్య రంగము అండ్ ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఇది మరి ప్రభావితం చేసి వారికి ఒక పీడరాగా మారింది కనుక ఈ సమయాల్లో దీన్ని నియంత్రించడానికి పాలకులు అండ్ పెద్దలు ఏం చేశారు, ఆయా సమయాల్లో లాక్డౌన్ని విధించారు. గ్లోబల్ పాండమిక్గా ఉంది కనుక దీన్ని గ్లోబల్ లాక్డౌన్గా కూడా మనం చూసాం. లాక్డౌన్ అనేటువంటి ఆ పదంతో పాటు మనకొక కొత్త అనుభవం కూడా జోడించబడింది. మన జీవితంలో ఇంతవరకు మనము ఉండని రీతిలో ఇప్పుడు మనము సర్దుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా జీవితానికి అలవాటు పడాల్సి వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లాక్డౌన్ చాలామందిని చిదిమేసింది. అంటే రకరకాలుగా వారు దెబ్బతినిపోయారు, రకరకాలుగా వారు దిగజారిపోయారు. లాక్డౌన్ అన్నదానికి ఇంకో రకంగా తెలుగులో చెప్పాలంటే కట్టడి. సో మన జీవితానికి ఒక కట్టడి, మన లైఫ్ని పట్టి బంధించినటువంటి పరిస్థితిలోనికి మనము తీసుకురాబడ్డాం. మన స్వేచ్ఛకు కట్టడి, మన సంతోషానికి కట్టడి, మన సంపాదనకు కట్టడి, మన సంకల్పాలకు కట్టడి, మన సంబంధాలకు కట్టడి, మన సహవాసాలకు, మన స్నేహాలకు కట్టడి. మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి, క్రైస్తవ సేవలో యథార్థంగా వాక్యానుసారంగా సేవ చేసేటువంటి సేవకులకు, వారి సంఘాలకు కూడా కట్టడి. ప్రభుత్వ ఆంక్షలను బట్టి లాక్డౌన్ ప్రకారము అందరూ సంఘాలను మూసివేసి ఆన్లైన్ గ్యాదరింగ్స్లో కూడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇది నిజంగా కష్టతరమైనది అండ్ చాలామందికి కన్నీటిని కూడా తెప్పించినటువంటి పరిస్థితి. కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఈ పాండమిక్ లాక్డౌన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అంటే అప్పుడు పెడుతూ దాన్ని తొలగిస్తూ వారు తీసుకొని రావడం చేత కొంత ఊపిరి పీల్చుకోవడానికి, కొంత అమ్మయ్య అనుకోవడానికి అనిపించింది. అయినప్పటికీ కూడా ఇది ఒక చేదు అనుభవంగానే చాలామందికి కనబడుతోంది. ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి పాజిటివ్ ఇష్యూ, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి విషయం ఏంటంటే దీనిని విధించుట ద్వారా వైరస్ని మనం కర్బ్ చేయడానికి, అంటే దాన్ని నిలిపివేయడానికి, అది ఒకరి నుండి ఇంకొకరికి సోకకుండా దాన్ని మనము అదుపు చేయడానికి, ఎక్కువ మంది దాని బారిన పడకుండా, ఆసుపత్రుల పాలవ్వకుండా, అనవసరమైనటువంటి కష్టాలకు, ఖర్చులకు వారు గురి కాకుండా ఉండడానికి అండ్ కొంతమంది ప్రాణాలు పోకుండా ఉండడానికి ఉపయోగపడింది. కాకపోతే వేరే రకంగా ఇది మనల్ని దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలు కావచ్చు, అవన్నీ కూడా చాలా రకాలుగా, అంటే చాలా సంవత్సరాల తర్వాత కానీ కోలుకోలేని పరిస్థితిలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ని ఫేస్ చేసినటువంటి వారిలో కూడా రెండు రకాల రెస్పాన్సెస్ని మనం చూడొచ్చు. నేను ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవ విశ్వాసుల గురించి, దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాను. లోకానుసారంగా ఉండేటువంటి వారి గురించి నేను మాట్లాడట్లేదు. బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తున్నాం కనుక మన గురించి మనం చూసుకున్నప్పుడు క్రైస్తవుల్లో కూడా రెండు రకాలుగా రెస్పాన్సెస్ అనేవి వచ్చాయి. కొంతమంది దీన్ని కామ్గా, కాన్ఫిడెంట్గా
మేము క్రీస్తు యేసులో ఉన్నాము, ఆయన అనుమతి లేకుండా ఆయన అధికారమునకు వేరుగా మా జీవితంలో ఏది జరగదు, మా తల మీద నుండి ఒక వెంట్రుక కూడా రాలిపోదు అనేటువంటి నిశ్చయతతో, నెమ్మదితో, నిరీక్షణతో బ్రతుకుతూనే ఉన్నారు. ఎందుకంటే వారికి గతం తెలుసు, మానవ చరిత్రలో దీనికన్నా పెద్ద సమస్యలతో కూడుకున్నటువంటి విషయాలు వచ్చాయి, వాటన్నింటినీ మానవులు ఎదుర్కొని బయటకు వచ్చారన్నది తెలుసు. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాక్యానుసారమైనటువంటి హామీలు వారికి ఉన్నాయి కనుక వాటిని బట్టి వారు ఉన్నారు. రెండో వర్గంలో, సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి సంఘస్థులు, సేవకులు, వీరు మరి వారి యొక్క కూల్ని కోల్పోయారు. అంటే వారికి ఉన్నటువంటి నెమ్మదిని కోల్పోయారు, వారి నిరీక్షణను కోల్పోయారు, వారు నిర్వీర్యులైపోయారు. అంటే నిస్సత్తు వచ్చేసింది అనమాట, వారికి నిరాశ వచ్చేసింది. ఇక మా బ్రతికింతేనా, ఇక మా భవిష్యత్ ఇంతేనా అనేటువంటి భయము చేత, ఆందోళన చేత వారు వారి సమయం కన్నా ముందే చచ్చినటువంటి జీవోత్సవాలుగా మారిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఒకటి మాత్రం వాస్తవం, భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులు ఈ లాక్డౌన్ సమయంలో, ఈ లాక్డౌన్ మూలమున వారు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నారు. మెజారిటీ, అత్యధికులు దెబ్బతిన్నారు. యవనస్తులేంటి, మధ్య వయస్కులేంటి, ముసలివారేంటి దెబ్బతిన్నారు. కొంతమందికి అయితే అనిపించింది లాక్డౌన్ అనగానే మన లైఫే డౌన్, ఇక మన లైఫ్నే దించేశారు, ఇక మన లైఫ్ పని అయిపోయింది అనుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. సో వారిలో కూడా మరి దీన్ని బట్టి జీవితం మీద విరక్తి రావడం, మనుషుల మీద విసుగు పుట్టడం, వ్యవస్థ మీద మరి కోపం రావడం, రకరకాలుగా వారి యొక్క దినాలను వారి జీవితంలో ఒక బందీఖానాలో ఎలా బ్రతుకుతారో అలా బతికినట్టు వారిని మనం చూడొచ్చు. ఒక సేవకుడిగా అలాంటి వారిని మరి ఆయా సమయాల్లో వారు వారి బాధలు నాతో చెప్పుకుంటారు, సమస్యకు దేవుడి వాక్యం నుండి పరిష్కారం అడుగుతారు, లేక ప్రార్థన సహాయం కోరుతారు. కనుక ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడానికి కలిగినటువంటి అవకాశాలు. బైబిల్ని మీరు జాగ్రత్తగా చూస్తే మనకన్నా అత్యధికమైనటువంటి విశ్వాసం కలిగి, మనకన్నా తక్కువ వాక్యం వారికి చేతుల్లో ఈ యొక్క గ్రంథము రూపంలో అందుబాటులో ఉన్నటువంటి సమయంలో, మనకన్నా తక్కువ కృపను కలిగినటువంటి కాలంలో వారు మనకన్నా కఠినమైనటువంటి లాక్డౌన్ని ఎదుర్కొన్నారు, దాని గుండా వెళ్ళారు. అయినా కూడా వారు తట్టుకున్నారు, వారు తల్లడిల్లిపోలేదు. వారు ప్రతినిత్యము దేవునిని బట్టి ఆ పరిస్థితుల గుండా ఆయన యొక్క శక్తి, సామర్థ్యం, జ్ఞానం, కృప, అనుగ్రహముల చేత బయటకు వచ్చారు, గొప్ప సాక్ష్యాలు విడిచిపెట్టారు. ఒక ఎగ్జాంపుల్ని ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు యోసేపు. ఆయన ఒక యవనస్తుడు. ఆయన చాలా భయము, భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, దేవుని దాసుడు. ఒంటరిగా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, అందరికీ తనకు కావలసినటువంటి వారికి దూరంగా ఉన్నాడు. తన ఫెలోషిప్ అంటే తన తోటి సోదర సోదరి మనులకు దూరంగా ఉన్నాడు, తన సొంత తోబుట్టువులకు దూరంగా ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అందరికీ దూరంగా ఉన్నాడు, ఏకాకిగా ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు. అయినా కూడా కృంగుబాటుకు గురి కాలేదు. దేవుడి మీద అపారమైనటువంటి విశ్వాసము కలిగి అతని మీద అనవసరంగా చెయ్యని పాపానికి నింద మోపి నేరస్తుడిగా జైల్లో వేస్తే 2 ఏళ్ళు ఆ లాకప్లో లేకపోతే లాక్డౌన్లో ఈజిప్షియన్ జైల్లో అతడు మగ్గిపోయాడు. కానీ అతడు అక్కడ కూడా తన పనిని చక్కగా సమర్థవంతంగా జైలు అధికారి మెచ్చేటట్టు, జైలు అధికారి మన్నన పొందేటట్టు, తన జీవితం అయిపోయింది, నా బతుకేంటి జైలు బతుకు, దేవుడేమో నాకు ఎన్నో కలలు చూపించాడు, అవన్నీ ఇప్పుడు కలలైపోయినట్టేనా అనేటువంటి ఆ నిరాశాజనకమైనటువంటి దృక్పథం కానీ అలాంటి లక్షణం కానీ లేకుండా చక్కగా అక్కడున్న వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ పోయాడు. అతడి జీవన విధానము తరువాత కాలంలో దేవుడు అతన్ని పైకి ఎత్తడానికి, లాక్డౌన్ని ముగించి అతన్ని ఆ యొక్క జైలు నుండి బయటికి తీసుకుని వచ్చి ఫరో యొక్క ప్యాలెస్లో నిలబెట్టడానికి, ఫరో తర్వాత ప్రైమ్ మినిస్టర్గా చేయడానికి ఉపయోగపడింది. సో అది యోసేపు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం, విధేయతలతో సాధించినటువంటి ఘన విజయం. తర్వాత ఇర్మియా ఒక ప్రవక్త, యోసేపు ఒక యవనస్తుడు, ఇర్మియా ఒక ప్రవక్త, దేవుడి చేత పిలువబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, పంపబడ్డాడు. దేవుడు పలుకుతుంటే ఆ మాటలు దేశమంతటికి పలికేవాడు. అతడు దేవుడి పక్షాన మాట్లాడినందుకు, ప్రజలకు ప్రేమతో సత్యం చెప్పినందుకు,
విలాప ప్రవక్తగా వారి కొరకు పగలు రాత్రి విలపించి వారి క్షేమం కోసం, వారు నాశనం అవ్వకుండా, వారు క్షీణించిపోకుండా, దేవుడి ఉగ్రతకు వారు గురి కాకుండా, వారు అనవసరమైనటువంటి చెరలోకి పంపబడకుండా ఉండాలని ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ఆయన్ని తీసుకుపోయి జైల్లో వేశారు. ఆయన్ని ఒకానొక సమయంలో అయితే తీసుకెళ్లి బురద గుంటలో వేశారు. అయినా కూడా ఆయన దేవుడి విషయంలో వెనుకంజ వేయలేదు, తనకు దేవుడిచ్చినటువంటి పరిచర్య విషయంలో వెనుకంజ వేయలేదు. గొప్ప ప్రవక్తగా మనందరి ముందు నిలబడ్డాడు. ఇంకా చాలామందిని మనం చూడొచ్చు. కాకపోతే ఇంకో వ్యక్తిని న్యూ టెస్టిమెంట్లో మీకు పరిచయం చేస్తాను. ఆయన మనకు పరిచయం అయిన వ్యక్తి, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు తర్వాత ఇక ఆయన గురించే బైబిల్ తెలిసినటువంటి వారికి ఎక్కువగా తెలిసి ఉంటుంది ప్రపంచంలో. ఆయన పేరు అపోస్తలుడైనటువంటి పౌలు. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో అనేక సందర్భాల్లో, సమయాల్లో లాకప్పుల్లో ఉన్నటువంటి వ్యక్తి. యెరూషలేంలో అతడు జైల్లో పడ్డాడు. తర్వాత అతడిని రోమ్లో జైల్లో వేశారు. రకరకాలుగా అతడు ఈ యొక్క లాక్ అప్ లేకపోతే లాక్డౌన్ సమయాల్లో అండ్ సుదీర్ఘ కాలాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుచేత అతడేదో తప్పు చేసినందుకు, అతడేదో నేరం చేసినందుకు, అతడేదో పాడు పని చేసినందుకు కాదు. అతడు తన ప్రభువు మీద అమితమైనటువంటి ప్రేమను కలిగి ఆయనను అనేకులకు ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టేసి, తన జీవితాన్ని పణంగా పెట్టేసి, తన భవిష్యత్తును పణంగా పెట్టేసి, పౌలుకు మరొక ఆలోచనే లేకుండా దేవుడి యొక్క కార్యాల కొరకు తను తాను అప్పగించేసుకున్నాడు. కనుక అతడు ఈ రకంగా తన యొక్క దాయాదులు లేకపోతే శత్రువులు, ఎనిమీస్ చేతుల్లో పడినప్పుడు అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది. మీరు అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనం చదువుకోండి. అక్కడ 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ కింద ఉన్నాడు. అంటే అక్కడ తెలుగు బైబిల్లో తన అద్దె ఇంటిలో ఉన్నట్టు రాయబడి ఉంటుంది. కానీ అతన్ని రోమన్ ప్రభుత్వం ఏం చేసిందంటే హౌస్ అరెస్ట్ కింద పెట్టింది. ఒక ఇంటిలో అతన్ని బందీగా పెట్టింది. అతనికి ప్రతిరోజు ప్రతి గంట ఒక రోమన్ సైనికుడు, రోమన్ సోల్జర్ కాపలా కాసేవాడు. ఒక రకంగా ట్రెడిషన్ ఏం చెప్తుందంటే అతనికి రోమన్ సైనికుడికి చైన్స్ కట్టబడి ఉండేవి. సో ఈ సైనికులు షిఫ్ట్ రూపంలో అతనితో ఉండేవారు. అండ్ ఇంకొకటి ట్రెడిషన్ మనకు చెప్పేది ఏంటంటే, చరిత్ర చెప్పేది ఏంటంటే, అలా పౌలుతో సంకెళ్లతో బిగింపబడి గంటల సమయం గడిపినటువంటి సైనికులందరూ కూడా అతని సువార్త ప్రకటన, అతని జీవితం, అతని సాక్ష్యంను బట్టి అందరూ క్రైస్తవులు అయిపోయారు, మారు మనసు పొందారు. వాళ్ళు చీన్ని బంధించడం కాదు, ఈయన బందీఖానాలో ఉండి వారి యొక్క నిజమైన జీవన నిత్య సంబంధమైన బందీఖానాల నుండి వారు యేసు ద్వారా విడుదల పొంది విమోచింపబడడానికి కారకుడయ్యాడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు దాంట్లో నుండి కాస్త రిలీజ్ అయ్యాడు. అంటే హౌస్ అరెస్ట్ నుండి కొంతకాలము ఆయన విడుదల పొందాడు. ఇక చివర ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా శిరశ్ఛేదనం అంటే ఆయనను బిహెడ్ చేయక మునుపు మరొకసారి నీరో చక్రవర్తి పరిపాలన కింద ఆయన ఫైనల్ ఇంప్రిజన్మెంట్కి గురవుతాడు. ఇది 2వ తిమోతిలో మనము చదవచ్చు. 2వ తిమోతి 4వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ ఈ యొక్క చెరసాలలో, ఈ లాకప్లో, లేకపోతే దీన్ని నేను రియల్ లాక్డౌన్ అంటాను, అపోస్టల్ పాల్ యొక్క రియల్ లాక్డౌన్. ఇదొక డంజన్ అన్నమాట. అండ్ దాన్ని నేను జస్ట్ నా మాటలతో చెప్తే మీకు అర్థం కాదు. గతంలో దీని గురించి నేను రికార్డ్ చేసినటువంటి క్లిప్ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. పౌలును చివర అతన్ని చంపక మునుపు, ఎగ్జిక్యూట్ చేయక మునుపు రోమ్లో ఉంచినటువంటి చెరసాల లేకపోతే ప్రిజన్ గురించి ఆ క్లిప్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తూ దాని గురించి కొంత బ్రీఫ్గా వివరణ ఇస్తాను. సో దట్ మీకు ఆయన ఎంత అక్కడ ఉండి కష్టపడ్డాడు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు నాతో పాటు రోమ్లో మ్యామర్టైన్ ప్రిజన్ అనేటువంటి ఒక ప్రాంతానికి వస్తున్నారు. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ మ్యామర్టీనం లేకపోతే మ్యామర్టైన్ అనేటువంటి చెరసాల, దీంట్లో పేతుర్ని పౌలుని ఇద్దరిని కూడా పెట్టారు. కాకపోతే రోమన్ క్యాథలిక్ల యొక్క హస్తగతమై ఉంది కనుక వారు పేతురుకు ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ మీకు ఒక రంధ్రం కనపడుతోంది కదా, ఇక్కడ నుండి కింద మనం చూసేది ఆ యొక్క మ్యామర్టీనం ప్రిజన్. అదే ఆ యొక్క డంజన్ అన్నమాట, భూగర్భ చెరసాల గది. ఒకప్పుడు కేవలము దీని నుండే ఆ ఖైదీలను కిందికి వేసేవారు. ఇప్పుడు నేను మెట్లు దిగి కిందికి వెళ్తున్నాను. ఆ కాలంలో ఈ మెట్లు లేనే లేవు. ఈ యొక్క చెరసాలను వారు ఎప్పుడు కట్టారంటే 7th century BC.
యేసు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితం దీన్ని కట్టారు. ఇప్పుడు మనము ఆ యొక్క చెరసాల భూగర్భంలో ఉన్నాం. జస్ట్ ఒక్కసారి ఆ గదిని చూడండి. ఈ గదికి బయట నుండి వెలుతురు రాదు. దీనికి కిటికీలు లేవు, దీనికి తలుపులు లేవు. పైనున్నటువంటి బిలము నుండి దీంట్లోనికి ఖైదీలను వేసినప్పుడు అది ఎంత చిన్న గదో చూడండి. ఒకానొక సమయంలో ట్రెడిషన్ ప్రకారము 47 మందిని దీంట్లో కుక్కి పెట్టేవారు. సో దీంట్లో పౌలు, పేతురు ఉన్నారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ట్రెడిషన్ ప్రకారం పౌలుని ఇక్కడ ఒక జంతువులాగా ఆయన చేతులకు సంకెళ్ళు కట్టి ఆ గోడకు బిగించి పెట్టారు. ఆయన ఇక్కడే బతికేవాడు, ఆయన ఇక్కడే ప్రార్థించేవాడు, ఇక్కడే నిద్రపోయేవాడు, ఇక్కడే ఆయన ఉత్తరాలు రాసుకునేవాడు, పత్రికలు రాశాడు. ఇక్కడే ఆయన మరి తన యొక్క జీవితం అంతటినీ ప్రభు కొరకు గడిపాడు. పగలు రాత్రి దేవుడి కొరకు ప్రార్థించాడు. తన సంఘస్థులందరినీ ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఇక్కడే మూత్రం పోయడం, ఇక్కడే మలాన్ని విసర్జించడం. అండ్ ఇక్కడ ఆ రోజుల్లో మరి బాగా ఇది చీకటితో కమ్ముకుని కంపు వాసన కొడుతూ పందికొక్కులు తిరిగేటువంటి స్థలంగా కూడా ఉన్నటువంటి ప్రాంతంలో 2 సంవత్సరాలు తనను వారు శిరశ్ఛేదనం చేయక మునుపు అపోస్తులైనటువంటి పౌలు ఆ భూగర్భ చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇక్కడ మీరు ఆ ఇద్దరి బొమ్మల్ని చూస్తారు, పౌలు పేతురు బొమ్మలు. ఆ యొక్క చెరసాల నుండి మరి చెరసాల పైన వారిని మనకు చూపిస్తున్నారు. వారి బొమ్మల తర్వాత కాలంలో పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పండి, అలాంటి భూగర్భంలో ఉన్నటువంటి ఒక చెరసాలలో మనల్ని పెడితే, నువ్వుంటే నేనుంటే ఉండాల్సి వస్తే, ఆ యొక్క అండర్ గ్రౌండ్ డంజన్లో ఎక్కడైతే చీకటి అండ్ ఎక్కడైతే ఇతరులు మనకు అందుబాటులో ఉండరో అండ్ ఏ పూట వారు మనకు భోజనం పెడతారో కూడా సరిగ్గా తెలియదు. మనకు ప్రియులుగా, స్నేహితులుగా, సన్నిహితులుగా ఉన్నవారు బయట నుండి భోజనం తీసుకుని వస్తే ఆ రొట్టె ముక్కలు పైన ఉన్నటువంటి ఆ రంధ్రము నుండి, ఆ యొక్క చిన్న హోల్ నుండి వేసేవారు. ఆ భూగర్భ చెరసాలకి అదొక్కటే వే అనమాట. అక్కడి నుండే ఖైదీలను కిందికి దించేవారు, అక్కడి నుండే భోజనం. ఇక వాళ్ళు మరలా పైకి తీస్తే తప్ప పైకి వచ్చేటువంటి అవకాశం లేదు. సో అపోస్తులైనటువంటి పౌలు దాంట్లో చరిత్ర ప్రకారం 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఎంత ఇబ్బందికి గురై ఉంటాడు, ఎంత మానసిక క్షోభకు గురై ఉంటాడు, ఎంతగా ఆయన వెలవెల్లాడు ఉంటాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజున మన ఇంట్లో మనకి ఇన్ని గదులుండి, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ, కానీ మనకి స్వేచ్ఛ ఉంది. మన ఇంట్లో మనకు వాష్రూములు సపరేట్గా ఉంటాయి, మనకు కిచెన్లు ఉన్నాయి, మనకు కావాల్సినవి వండుకొని తినడానికి కావాల్సిన టైంలో అవకాశం ఉంది. మనము స్వేచ్ఛగా ఫోనుల్లో మాట్లాడుకోవడానికి, వీడియో కాలింగ్లు చేసుకోవడానికి, జూమ్లో కూడుకోవడానికి, ఆన్లైన్లో కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి చాలా రకాలుగా 1000 రెట్లు మనము బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఆయన గట్టర్ పొజిషన్లో ఉన్నాడు, మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం. కానీ ఆయనకి మనకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన పత్రికల్లో ఎక్కడ కూడా ఆయన సనిగినట్టు కానీ, గొనిగినట్టు కానీ, ఫిర్యాదు చేసినట్టు కానీ, దేవుడి మీద వాపోయినట్టు కానీ, లేకపోతే బ్యాక్ స్లైడ్ అయినట్టు కానీ మనకు కనిపించడు. మ్యామర్టైన్ ప్రిజన్ని వారు ఇంకొక పేరుతో కూడా పిలిచేవారు, హౌస్ ఆఫ్ డార్క్నెస్ అనేవారు. అంటే చీకటి గృహము, చీకటి బిలము అని కూడా అనేవారు. సో ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి డార్క్, డర్టీ అండ్ డెడ్లీ ప్లేస్లో, డిప్రెసింగ్ ప్లేస్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ చిన్న గదిని చూశారు కదా, కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి రివైండ్ చేసుకొని చూడండి. దాంట్లో మిమ్మల్ని 10 రోజులు పెడితే ఎట్లా ఉంటుంది? కోవిడ్ వచ్చిన వాళ్ళని 14 డే ఐసోలేషన్లో ఒక గదిలో పెడితే విలవిల్లాడిపోతున్నారు. చేపను తీసి నీటిలో నుండి బయటేస్తే అది ఎట్లా కొట్టుకుసొస్తుందో అట్లా చాలామంది కొట్టుకుంటున్నారు. నా సహోదరి సహోదరుడా, అది కష్టము కాదు, అది బాధ కలిగించే పరిస్థితి కాదు అని నేను ఏమాత్రం చెప్పట్లేదు. కాకపోతే మనిషి తన జీవితంలో పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అవి తప్పనప్పుడు, అవి మనకు అనుకూలంగా లేనప్పుడు, మనము మానవులము కనుక, ముఖ్యంగా దేవుని పిల్లలము కనుక వాటికి అనుగుణంగా అడాప్ట్ చేసుకోవాలి. యేసు ప్రభు శిలువ మీద ఎంతగా వేదన పడి మన కొరకు విమోచన కార్యాన్ని సాధించడానికి ఆయన 6 గంటలు వ్రేలాడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దానికన్నా ముందు ఆయన ఒంట్లోని ప్రతి రక్తపు బొట్టుని చిందించేశాడు. మరి ప్రభు అంతగా విలవిల్లాడిపోయినప్పుడు,
పౌలు అంతగా విలవిల్లాడిపోయినప్పుడు పౌల్నికి ఈ యొక్క మ్యామర్టీనం ప్రిజన్ నుండి బయటికి తీసి రోమ్ నగరానికి వెలుపల తీసుకెళ్ళి అక్కడ ఆయన తల తెగ్గొట్టించేసి ఆయన జీవితాన్ని ముగించేశారు. సో ఇదండి ఆయన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మీరు చదువుకోండి, 1 నుండి చదువుకోండి. ఆయన అంటాడు, ప్రభువును బట్టి, ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి, లేకపోతే ఆయన ఖైదీనైన నన్ను బట్టి నీవు సిగ్గుపడనక్కరలేదు అని అంటాడు. సో యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తము ఖైదీగా ఉన్నటువంటి పౌలు ఇంతగా బాధపడి అయినా కూడా అతని జీవితంలో అతడు ఓటమిని ఎన్నడూ అంగీకరించలేదు. అదే 2వ తిమోతి 4లో అంటాడు, మంచి పోరాటము పోరాడాను. దీన్ని గుడ్ ఫైట్ అంటున్నాడు, దీన్ని మంచి పోరాటం అంటున్నాడు. అండ్ నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎంత మంచి మాటలు చూడండి. ఈ రోజుల్లో చాలామంది దీన్ని చెడ్డ పోరాటంగా చూసేవారు ఉన్నారు. అండ్ దీంట్లో చాలామంది వారి యొక్క పరుగును కడముట్టించక వారే కడముట్టించబడుతున్నారు. అండ్ చాలామంది వారి విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో విసర్జించి దిగజారినటువంటి మరి పరిస్థితుల్లో మనకు కనపడుతున్నారు. మరి నేను బైబిల్ చదివినప్పుడు, పౌలుని చూసినప్పుడు, బయట ఉన్నటువంటి ఇలాంటి వారిని చూసినప్పుడు, లేకపోతే నాకు కూడా అలాంటి అంటే మనందరికీ వచ్చేటువంటి డిప్రెసివ్ థాట్స్ అండ్ నెగటివ్ థాట్సే వచ్చి నేను కూడా అయ్యో నా బతికేంటి, నా సంగతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని అనుకుంటున్నప్పుడు నేను నా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క అన్బిబ్లికల్ క్రిస్టియన్స్ అంటే బైబిల్కి వ్యతిరేకమైనటువంటి క్రైస్తవులనైనా చూసి దిగజారాలి, లేకపోతే బైబిల్ ప్రకారం ఉన్నటువంటి ట్రూలీ సాలిడ్ బిబ్లికల్ క్రిస్టియన్ అయినటువంటి పౌలనైనా చూసి పౌరుషం తెచ్చుకోవాలి. అండ్ నేను ప్రభావంతో నిండి ప్రభు కొరకు నమ్మకంగా చివరిదాకా నిలబడి నడవాలి అండ్ నెగ్గాలి. సో మీరు ఆలోచించుకోండి, నేనైతే పౌల్లాగే ఉంటాను, ప్రభులాగే ఉంటానని నిర్ణయించుకున్నాను. మరి మీ నిర్ణయం ఏంటో మీరు నిర్ణయించుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం ప్రస్తుతం లాక్డౌన్లో ఉండొచ్చు, కానీ అది ఒక నాక్ డౌన్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ లాక్ డౌన్, ఇట్ ఈస్ నాట్ ఎ నాక్ డౌన్. మనము లాకప్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? పౌలు నేర్పిస్తాడు. మనము లాకప్లో ఉన్నప్పుడు వీ మస్ట్ లుక్ అప్, మనం పైకి చూడాలి. మన చుట్టూ చూడొద్దు, మన వంక చూడొద్దు, మన పైకి చూడాలి. పరలోకంలో ప్రభు సింహాసనం మీద ఉన్నాడు, సార్వభౌముడై ఉన్నాడు. సర్వమును ఆయన యొక్క శ్రేష్టమైన సంకల్పము చొప్పున నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తమే తుదకు జరుగుతుంది. సో పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి. 4 మాటలు వారికి చెప్పాడు. ఆ 4 మాటలతో నేను ఈ యొక్క పాడ్కాస్ట్ని ముగిస్తాను. మొదటి అధ్యాయంలో ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాడు. దీన్ని నేనేమంటానంటే డెసిషన్. సో నేను మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ముందుగానే మనకు ఒక గురి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. అదేంటంటే నా మట్టుకు నేను ఇలా బ్రతుకుతాను, నా మట్టుకు నేను అలా బ్రతుకుతాను. పౌలు ఏమంటున్నాడు? నా జీవితంలో ఏమొచ్చినా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అంటే ప్రతి పరిస్థితిలో నేను క్రీస్తులాగే బ్రతుకుతాను అనేటువంటి ఒక డెసిషన్, నిర్ణయము చేశాడు. అది మన డెసిషన్గా ఉండుట శ్రేష్టం. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పాడు. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన కలిగి ఉన్నాడు కనుకనే ఫిలిప్పీలకు చెప్పాడు. దీన్ని నేను డిటర్మినేషన్ అంటాను. అంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి తీర్మానముతో పాటు పట్టుదల కలిగి ఉండాలి. ఆ పట్టుదల ఏంటి? నేను మరొకడిలాగా ఆలోచించను, లోకస్తుడిలాగా ఆలోచించను, శరీరానుసారిలాగా ఆలోచించను, అపవాది సంబంధిలాగా ఆలోచించను, అవిశ్వాసిలాగా నాస్తికుడిలాగా ఆలోచించను. నేను క్రీస్తు యేసులాగా ఆలోచిస్తాను. గెత్సెమనే తోటలో క్రీస్తు శోధనను ఎదుర్కొనేటువంటి సమయంలో తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిమ్ము, అయితే నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము అని ప్రార్థించాడు. సిలువకు వెళ్ళినప్పుడు కూడా ఆయన సంపూర్ణముగా తాను దానికి సమర్పించుకున్నాడు, దేవుడి సంకల్పాన్ని నెరవేర్చాడు. సో ఆ ప్రకారం క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సును నేను కలిగి ఉంటాను అని పౌలు చెప్పాడు. మనల్ని కూడా కలిగి ఉండమన్నాడు. అది మనకు బలం. 3వ అధ్యాయంలో అంటాడు, ఐ కౌంట్ ఆల్ థింగ్స్ రబ్బిష్ అండ్ డంగ్ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు కొరకు నేను సమస్తమును మరి మురికిగాను, లేకపోతే అవి ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి పెంటతో సమానముగా ఎంచుతాను అని అంటాడు. సో ఈయన ఇక్కడ 3వదిగా ఏం చెప్తున్నాడు? డివోషన్. దీంట్లో
అతనికి ఏం కావాలి, అతడు దేన్ని కాంక్షిస్తున్నాడు, దేని కొరకు అతడు జీవిస్తున్నాడు, దేని కొరకు అతడి నాడి కొట్టుకుంటుంది, దేని కొరకు అతడి గుండె ఆడుతోంది, దేని కొరకు అతడి శ్వాసను అతడు తీసుకుంటూ విడుస్తున్నాడు అంటే యేసుక్రీస్తును సంపాదించుకోవడం కోసమే. సో ఇది మనకు డివోషన్. భక్తి అంటే ఇదే. భక్తి అంటే ప్రభు అయిన యేసు కొరకు బ్రతుకుట, ఆయన మనకు నియమించినటువంటి పరిస్థితుల్లో బ్రతుకుట. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ రకంగా వారికి చెప్పాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. సో దీన్ని బట్టి మనము ఆయన యొక్క మనస్తత్వం ఏంటి, ఆ మ్యామర్టైన్ ప్రిజన్లో, ఆ యొక్క భూగర్భ చెరసాలలో పందికొక్కులతో మరి ఎక్కడైతే ఆయన ఉన్నాడో అక్కడే మలమూత్రాలు ఉన్నటువంటి అదే ప్రదేశంలో, జస్ట్ ఇమాజిన్, మీ వాష్రూమ్లో మీరు ఎప్పుడైనా కూర్చొని భోజనం చేశారా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సి వస్తే, ఎవరూ ఉండకూడదు కానీ వస్తే ఎలాంటి పరిస్థితి? సో మనలో ఎవ్వరికీ రానటువంటి దౌర్భాగ్యమైన దయానీయమైనటువంటి పరిస్థితులు అపోస్తలుడైన పౌలుకు వచ్చిన. ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. సో ఎప్పుడైనా సరే మనం ప్రభువులో ఆనందిస్తాం, మన పరిస్థితుల్ని బట్టి కాదు, మన ప్లేసెస్ని బట్టి కాదు, ప్రాంతాలని బట్టి కాదు. దీన్ని ఏమంటానంటే డిసిప్లిన్ అంటాను, క్రమశిక్షణ. సో క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వాడు, క్రీస్తు మనస్సును కలిగి ఉండుట అనే పట్టుదలతో ఉన్నవాడు, క్రీస్తే నాకు అన్నిటికన్నా ముఖ్యం, ఇక ప్రతిదీ నాకు వ్యర్థం, పెంటతో సమానం అనుకునేవాడు ఈ రకంగా క్రమశిక్షణలోనికి వస్తాడు. ఇది సాధ్యం. ఇది నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్న పాఠం. కనుకే మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది, సహాయం చేస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీ విశ్వాస యాత్రలో ప్రభు కొరకు చివరిదాకా మీరు మంచి పోరాటం పోరాడి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని మీ పరుగును తుదముట్టించి దేవుణ్ణి గణపరిచేటట్టు మీకు సహాయపడుతుందనే మీకు చెప్తున్నాను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, భయంకరమైనటువంటి లాక్డౌన్లో అపోస్తలుడైనటువంటి పౌలు మనకన్నా దీర్ఘకాలం ఉండి జయించాడు. సో మనకున్నటువంటి చిన్న చిన్న లాక్డౌన్స్లో మనము కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు. అండ్ మనము దీనికి కొట్టుకొని పోకుండా క్రైస్తవులముగా, క్రీస్తు యేసు నిజమైన సంబంధులముగా జయ జీవితాన్ని జీవిద్దాం, ఇతరులకు మాదిరిగా ఉందాం. మరొక క్రిస్టియన్ పాడ్కాస్ట్లో, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో మనల్ని దేవుడు కలిపేంత వరకు ఆ ప్రకారం మన జీవితాన్ని మనం పటిష్టపరుచుకుందుముగాక. దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అలాంటి కృపను అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.